ధనవంతుడు అడుగుతాడు, అయ్యా నేను అగ్నిలో కాలిపోతున్నాను. ఏమని అడుగుతాడు? ఒక్క చుక్క నా నాలుక మీద పడినట్లుగా లాజర్ను పొయ్యమని అని అడుగుతాడు. అసలు నరకంలో కాలేదు ఈయన ఒక్కడేనా? ఇంకా చాలామంది ఉన్నారా? నరకంలో చాలామంది ఉంటారు, ఒక్కడే కాదు కదా. అది విశాలమైన మార్గం, ఎంతమంది అయినా దాంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన ఏం అడగాలి? అయ్యా నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఎంతోమంది నరకంలో కాలుతున్నారు, వీళ్ళందరూ కూడా ఈ అగ్ని చల్లారినట్లుగా ట్యాంకులు నీళ్ళు పోయి అంటే దేవుడు పోసేవాడేమో. అంటే స్వార్థంగా అడిగాడు, నాకు మాత్రమే అని అడిగాడు కాబట్టి ఆయన కోరిక తీర్చబడలేదు. రెండోది అడుగుతాడు, ఏమనంటే అయ్యా నాకు భూలోకంలో ఒక 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ నరకయాతంలోకి రాకుండానట్లు లాజర్ని అక్కడికి. అసలు భూలోకంలో 5 నేను ఉండాది, భూలోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి రాకుండానట్లుగా లాజర్ని పంపించమంటే పంపించేవాడేమో.